ఇప్పుడు నేను గ్రాస్హోపర్ యాంట్ స్టోరీ చెప్తున్నాను. ఒకరోజు యాంట్ అండ్ గ్రాస్హోపర్ ఉండేవాళ్ళు. అప్పుడు యాంట్ చాలా కష్టపడింది. గ్రాస్హోపర్ చక్కగా ఫన్గా ఆడుకుంటున్నాడు. అప్పుడు యాంట్ ఏమో గ్రాస్హోపర్ని పిలిచింది. నువ్వు శీతాకాలం వస్తుంది, నీకు ఆకలిస్తున్నప్పుడు నువ్వేమీ తెచ్చుకోవా అని అడుగుతుంది. అప్పుడు అవన్నీ నేను ఇప్పుడు గుర్తు పెట్టుకోలేను, నాతో వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అన్నది. అప్పుడు అంటే నీలాగా నేను టైం వేస్ట్ చేయను, నేను అవన్నీ తెచ్చుకొని శీతాకాలంకి ఆలోచించుకొని తెచ్చుకుంటానని చెప్పింది. అప్పుడు గ్రాస్హోపర్ సరే అన్నది. నాతో వచ్చి ఫన్గా ఆడుకోవచ్చు కదా అన్నది. అప్పుడు నేను శీతాకాలంకి ఆలోచించి బియ్యం తెచ్చుకుంటాను. అప్పుడు యాంట్ చెప్పినట్లాగే శీతాకాలం వచ్చింది. అప్పుడు యాంట్కి కావాల్సిన హంగ్రీ ఏమైనా ఉన్నాయి. అప్పుడు గ్రాస్హోపర్ అనుకుంది, యాంట్ చెప్పింది నిజమే కదా, మరి ఎందుకు ఇలా తప్పు చేశాను అని అనుకుంది. అప్పుడు యాంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, నాకు చలిగా ఉంది అని చెప్పింది. అప్పుడు నువ్వు నా గురించి ఎక్కిరించావు కదా అని అన్నది. ఆ తర్వాత గ్రాస్హోపర్ వెళ్తున్నప్పుడు యాంట్ ఏమో పిలిచింది, రా ఇద్దరం చేద్దాం, షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ. మోరల్ స్టోరీ, ఎవరిని మనం ఎక్కిరించకూడదు, మన టైం మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ గాయ్స్.